అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ పదార్థాలతో హోటల్ స్టైల్ రుచిగా వచ్చే ఉల్లిపాయ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, పునుగులు, ఊతప్పం ఇలా ఏ టిఫిన్లోకైనా అద్భుతంగా అయితే ఉంటుందండి. చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు. ఒకసారి ఇలా వెరైటీగా అయితే చేసుకొని చూడండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె అనేది వేయాలి. నూనె వేడైన తర్వాత అందులో 8 నుండి 10 వరకు ఎండుమిర్చి అనేది వేయాలి. మీరు స్పైసీ అనేది తక్కువగా తింటే ఎండుమిర్చి అనేది తక్కువగా వేసుకోండి. అది వెల్లుల్లి రెబ్బల దాకా వేసి 1 నిమిషం దాకా వేయించుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి ఆ టమాటా అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నా. 2 ఉల్లిపాయలకి ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది. ఇంకా అవి కూడా వేసుకున్నాక మనం కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలండి. అన్నీ 1 నిమిషం వాటికి వేయించుకోండి. తర్వాత టమాటా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వాటికి ఈ టమాటాను కూడా మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరిని తురిమిందైనా వేసుకోవచ్చు, ఇలా ముక్కలు కట్ చేసైనా వేసుకోవచ్చు. అవి కూడా 1 నిమిషం అయితే వేయించుకున్న తర్వాత చివరిగా కొంచెం చింతపండు అనేది వేసుకొని మనం 1 నిమిషం అయితే వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వాటిని అయితే చల్లారనివ్వాలండి. చల్లగా అయిన మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని సరిపడా ఉప్పు అనేది వేసుకొని మెత్తగా లేదా కొద్దిగా పలుకులుగా మీకు నచ్చినట్లు గ్రైండ్ అయితే చేసుకోండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. తర్వాత తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ కొంచెంగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, ఇంకా కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ వేగనివ్వాలి. తర్వాత ఈ తాలింపు మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో అయితే వేయాలండి. ఈ విధంగా మనం చేసుకున్న చట్నీ వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని సులభమైన రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.